గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు డెసిమల్ డివిజన్స్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ మనం 80.3 డివిజిబుల్ బై 5 ఇది ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ 5ని 80.3తోని డివిజిబుల్ చేయాలి. 5/80.3 5 1 5 8 మైనస్ 5 3 వస్తాయి. ఈ జీరోని మనం కిందికి తీసుకుందాం. 5 6 30 అప్పుడు ఇది 0 అవుతుంది. నెక్స్ట్ ఈ 3ని కిందికి తీసుకుందాం. 3కి మనం 0 పెట్టుకుందాం. ఇక్కడ పాయింట్ 5 6 అగైన్ 30. అవర్ ఆన్సర్ ఈజ్ 16.6 మన ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ డిజిమ్ 76.8 డివిజిబుల్ బై 4ని 76.8తోని డివైడ్ చేస్తున్నాం మనం. 4 1 4 1 డిజిట్ 4ని 1 4 7 మైనస్ 4 3 6 కిందికి తీసుకుంటాం. 4 9 36 ఇది 0 వస్తుంది. ఈ 8ని కిందికి తీసుకుంటాం. 4 టేబుల్లో 2 పోతుంది. 4 2 8 ఆన్సర్ ఈజ్ 0. కానీ ఇక్కడ మనం చూసుకుంటే 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 1 డిజిట్ తర్వాత పాయింట్ తీసుకోవాలి. 19.2 దీని ఆన్సర్. ఇది 16.6. నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ వన్ 7/4 ఇది ఇలా ఉంటే మనం ఎలా డివైడ్ చేసుకుంటాం. క్యాల్సీలో అయితే మనకు వాల్యూ అనేది వచ్చేస్తుంది, కానీ ఇందులో అయితే రాదు. దీన్ని ఎలా డివైడ్ చేయాలి అంటే ఈ 4 అనేది మధ్యలో పెట్టుకొని 7తోని మనం డివిజిబుల్ చేయాలి. సో 4 అనేది 7 కన్నా చిన్నది కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ 4 పక్క పొంటి మనం 0 పెట్టుకోవాలి. 0 పెట్టుకున్నాక ఏమవుతుంది అంటే అప్పుడు 7 అనేది చిన్న అయితే ఇక్కడ 0 పెట్టుకొని ఇక్కడ ఒక 0 పెట్టుకోవాలి. అప్పుడు 7 కన్నా తక్కువ అయితే 7 5 35 వస్తుంది వాల్యూ. 7 5 35 40 మైనస్ 35 మనకి ఇంకా 5 మిగులుతాయి. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ 5 పక్క పొంటి ఇంకో 0 పెట్టుకోవాలి, ఎందుకంటే 5 డివిజిబుల్ అవ్వదు కాబట్టి. 7 7 మనకు 49 వస్తుంది. సో 1 మళ్ళీ ఇంకో 0. సో ఇది ఇలా కంటిన్యూస్ అవుతూనే ఉంటుంది కాబట్టి మన ఫైనల్ ఆన్సర్ 0.57.